హలో గైస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సనా ఇద్దరు కాంబినేషన్ రాబోతున్న పాన్ ఇండియా మూవీనే పెద్ది. ఈ మూవీ కోసం రామ్ చరణ్ చాలా వరకు కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన లాస్ట్ మూవీ అయిన గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినా సరే అది దృష్టిలో ఉంచుకోకుండా ఈ మూవీ కోసం చాలా అంటే చాలా ఓవర్గా కష్టపడుతున్నారు. మనం ఆల్రెడీ మొన్న చూసాం, ఒక పోస్టర్ కూడా జిమ్లో వర్కౌట్ చేసిన పోస్టర్ అయితే పెట్టారు. సో ఈ మూవీ యొక్క షూటింగ్లో భాగంగా మన విజయనగరం లొకేషన్ కూడా ఉంది. కానీ డైరెక్ట్గా వచ్చి విజయనగరంలో షూట్ చేయకుండా ఒక భారీ సెట్ని అయితే వేస్తున్నారు. అసలు విజయనగరం వచ్చి ఎందుకు షూట్ చేయడం లేదు, అంతేకాకుండా ఈ సెట్కి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి. అంతేకాకుండా మీరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో గ్లోబల్ స్టార్ కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పెద్ద మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే చాలా అంటే చాలా వేగంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో బుచ్చిబాబు సనా అంతేకాకుండా రామ్ చరణ్ కంప్లీట్ డెడికేషన్ అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది. వచ్చిన చిన్న గ్లిమ్స్ తోనే ఒక క్రికెట్ షాట్ ని ఏకంగా పెద్ద షాట్ గా మార్చారంటే ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో ఎక్స్పెక్ట్ చేయడం అయితే చాలా కష్టం. ఇకపోతే ఈ మూవీ కోసం రామ్ చరణ్ అంటే చాలా వరకు వర్కౌట్ చేస్తున్నారు. ఎంతలంటే ఆల్రెడీ మనం పోస్టర్ లో చూసాం రామ్ చరణ్ ఏ విధంగా చేంజ్ అయ్యారు. సో ఈ మూవీ సంబంధించి ఆల్రెడీ విజయనగరం సెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దీనికి కారణం ఇక్కడ విజయనగరం వచ్చి షూట్ చేస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంతేకాకుండా కొంతవరకు కొద్దిగా షూటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక సెట్ నిర్వహిస్తే బాగుంటుంది అని అయితే మేకర్స్ అనుకున్నారు. సో విజయనగరం సెట్ నిర్వహించడానికి ఆల్రెడీ పేటెంట్ కూడా తీసుకున్నారు. ఇకపోతే 6 కోట్ల బడ్జెట్తో ఈ సెట్ని అయితే నిర్మించబోతున్నారు. ఇకపోతే 2026 మార్చి 27వ తేదీన అంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ సగం పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొద్ది షూటింగ్ మాత్రం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.